కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల పనులకు ఆమోదం తెలపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు సైతం ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. త్రిభాషా విధానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భాషలకు పరిమితులు ఏమీ లేవన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి దొరుకుతుందన్నారు. త్రిభాషా విధానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భాషకు పరిమితులు ఏమీ లేవన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి దొరుకుతుందన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా అవుట్ఫిట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. త్రిభాషా విధానంపై కొంత పొలిటికల్ హీట్ మొదలవుతున్న బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పట్లగా త్రిభాషా విధానం పైన ఆయన కోట్ చేస్తూ స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగిందంటే త్రిభాషా విధానం అనేది ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి త్రిభాషా విధానం అనేది సరైనదే. అట్ ది సేమ్ టైం ఆ విషయాన్ని కోట్ చేస్తూనే భాషలు అనేవి ఎప్పుడు కూడా వాటికి పరిమితులు పెట్టుకోకూడదు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అని ఆయన కోట్ చేయడం జరిగింది. ఎందుకంటే జర్మనీ, జపాన్ లాంటి దేశాలను కానీ కొన్ని దేశాలను ప్రస్తావిస్తూ ఆయా దేశాల యొక్క భాషను మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఉపాధి లభించడంతో పాటుగా కొంత జీవితంలో అంటే వ్యక్తిగతంగా జీవితంలో కానీ వృత్తిపరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిభాషా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అందరూ వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఆయన కూడా జనరల్ గా ఆయన హిందీలో ఎప్పుడు మాట్లాడరు. బట్ ఈవెన్ హిందీ నేర్చుకుని నేను కూడా హిందీ నేను ఖచ్చితంగా పూర్తిగా నేర్చుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను హిందీలో కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా అంటే తనంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పుకున్నారు. బట్ అందరూ కూడా నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూనే దాంతో పాటుగా మనం ఒక మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, ఆయా రాష్ట్రానికి ఆయా భాషలు ఉన్నాయి. కాబట్టి వీటితో పాటుగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భాషలతో పాటుగా అంతర్జాతీయ భాషలు కూడా నేర్చుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదు. తద్వారా మనకి మంచి జరుగుతుంది తప్పించి చెడు జరగదు, ఉపాధి లభిస్తుందనే ఒక కోర్టుని ఆయన ఫోర్స్ఫుల్ గా ఒక 2-3 విషయాలు అంటే అసెంబ్లీలో 2047 విజన్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సో త్రిభాషా విధానాన్ని ఉద్దేశిస్తూ ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏపీలో, సో ఆబ్వియస్ గా ఆ విధానాన్ని ఆ నినాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్రిభాషా విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కొంత వివాదం నడుస్తుంది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికీ ఒక మీటింగ్ కాల్ఫర్ చేశారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు త్రిభాషా విధానంపై ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.